హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎక్కడికి వెళ్ళినా పొంగలైనా పూజ అయినా అకేషన్ ఏదైనా సరే మూమెంట్స్ క్యాప్చర్ చేయడం అయితే పక్కా కదా. ఈరోజు అయితే అంకాలమ్మ అమ్మవారి కుంకుమ పూజ బిందెలతో అభిషేకం అయితే జరుగుతుంది. అంకాలమ్మ జాతర మహోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయంట. నేనైతే ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. 4 years నుంచి అయితే ఇంకా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ నేను ఈ ఇయర్ అయితే అటెండ్ అయ్యాను. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని చెప్పి అమ్మవారి ఆజ్ఞ లేనిదైతే మనం వెళ్ళలేం కదా. ఇప్పుడు అనుగ్రహం కలిగినట్టుంది. ఈ ఇయర్ అయితే అటెండ్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా జనాల హడావుడి ఏంటో కానీ అది ఎందులోనైతే సరే కొట్టేసుకుంటారో, కూర్చున్నా సరే దూర మరి కూర్చుని పోతారు. మా ఊళ్ళో అయితే ఇక్కడ ప్లేసెస్ అయితే సెట్ చేసి ఉంచారు. అక్కడున్న జనానికి ఆ ప్లేస్ అంతా సరిపోదని టెంపుల్ పక్కన అయితే ఒక ప్లేస్లో కుంకుమ పూజ అరేంజ్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అవ్వాలి, బట్ కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయాను. అప్పుడు మా ఆడపడుచు అయితే అటెండ్ అయింది. అప్పుడైతే మామూలుగా కొట్టుకోలేదంట. అప్పుడు టికెట్ కూడా లేదు. ఈ ఇయర్ అయితే టికెట్ 200 టికెట్ తీసుకుంటే మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు. కుంకుమ పూజకి ఏమేం కావాలో అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ బిందెలు కనిపిస్తున్నాయి కదా, ఆ బిందెలతోనే మనకు ఫుల్గా వాటర్ ఇస్తారు. ఆ బింది కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరంతా తిరిగి ఆ వాటర్తో అమ్మవారిని అభిషేకం చేస్తారు. విద్య మిస్ అయ్యాను అనుకుంది, బట్ మిస్ అవ్వలేదు. మనకు ఒక లాకెట్, ఒక పసుపు తాడు కూడా ఇస్తారు. దానికి పసుపు తాడు కాదు, నార్మల్ తాడు ఇస్తే దానికి మనం పసుపు రాసుకుని లాకెట్ అందులో వేసుకుని పూజ దగ్గర పెట్టుకుని మనం పూజ చేసిన తర్వాత మనం మెల్ల కట్టుకోవాలి. అంకాలమ్మ అమ్మవారి కుంకుమార్చన అభిషేకం ఎలా జరిగినాయో మీరు కూడా చూసేయండి. మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి అంకాలమ్మ అంకాలమ్మ దేవ్యే దేవ్యే నమో నమః నమో నమః. అంకాలమ్మ ఎలా తెలుసుకున్నారో గరగల వస్తున్నారు చూసారా అమ్మవారు. అలా పిలవకుండా అమ్మవారు వచ్చేసింది మన దగ్గరికి. అంకాలమ్మ లోపలికి 3 సార్లు నీళ్ళు వచ్చి ఉండడం అమ్మడు కూడా जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानकालहरिकान्द्रमाणेन वारितो कलस्ती कार्यक्रमाల్లో భాగవహిస్తున్న అందరికీ ప్రార్థిస్తున్నాం. ఓం నోరేషో మాపరాదాః యేన సముద్రాపదే భవంద్రాగ్నిభ్యామో వాదామహే పాదగోరుద్రాదిత్యా ఉపరిప్రదమ్మో గ్రంథేత్తా నవధిరాజమకరన్న అర్వాంగం నోపుతో హవామహే యోగాదిత్యః వినాయక వినాయక నమస్తుభ్యం నమస్తుభ్యం సతతం సతతం విఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా మహాగణ అధిపతయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఉపచార పూజ కరిష్యే. మీరు ముట్టుకోండి. సంస్థిత నమస్తస్యై నమో నమః మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అంకాలమ్మ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ రూపాయి కాసు పెట్టుకున్నా అలాగే కొబ్బరికాయ పెట్టుకున్నా బిల్లులకి కానీ పెట్టిండాలి. ఇన్ని పెట్టుకున్నా కుంకుమ అక్కడ అక్షరాలు కూడా నమస్కారం ఆవాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షరాలు తీసుకొని అమ్మవారికి నమస్కారం చేయండి. ధ్యానం రింగారాధన గర్భిత
చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, మహేశ్వరి, యత్పావితం, మయాదేవి, పరిపూర్ణం, తదస్తుతే. అక్షరం తీసుకునే చేతిలో నీళ్ళతో మిస్ అయ్యేదని అనుకోకుండా. అమ్మా కుంకుమ చేసిన వాడు రామ పరిపూర్ణ ఆరోగ్య ప్రసాద సిద్ధిరస్తు సౌభాగ్యవతి భవ ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు. అమ్మ అందరూ కూడా కూర్చున్నాం. మరి భక్తులకు మనవి, మరి కొద్దిసేపట్లో అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మ తోసుకోకండి, పెద్ద జనం లేరు, అయిపోతున్నారు, ఏం పర్లేదు. శ్రీ శ్రీ అంకాలమ్మవారి జాతర మరింత కన్నుల బంధుగా పోయించడం జరిగేది. ఈ సంవత్సరం ఎవరి బింది వారికి ఇచ్చి పసుపు కుంకుమలతో అక్కడ పూజలు చేయించి తీసుకుని వచ్చి అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించండి. ఫైనల్లీ కుంకుమ పూజ కంప్లీట్ చేసేసుకొని ఊరంతా ఊరేగి బిందెలతో అమ్మవారిని అభిషేకం చేసుకోవడానికి అయితే టెంపుల్కి వచ్చేసాం. అభిషేకం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.